అందరికి పరిచయం చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ తర్వాత మా డైరెక్టర్ ప్రదీప్ గారు. అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ అండ్ క్లారిటీ, ఒక క్రాఫ్ట్ మీద ఒక అవగాహన, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ 100% ఉంటే ఎలా ఉంటుందంటే, మేం కాపులం సిరీస్‌లా ఉంటుంది. ఎందుకంటే 17 డేస్‌లో ఆ క్లారిటీ లేకపోతే చేయడం ఇంపాసిబుల్ అండి. లొకేషన్ రావడం, ఫ్రేమ్ పెట్టామా, తీసామా అంతే. ఇంక ఏరే డిస్కషన్ ఉండదు. అంత ఫెంటాస్టిక్ టెక్నీషియన్ ఆయన డైరెక్టర్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డైరెక్షన్‌లో నేను యాక్ట్ చేయడం చాలా నిజంగా చెప్తున్నాను. అంటే అంత క్లారిటీ, అంటే నేను మురిసిపోయేవాడిని. ఏంటి క్లారిటీ ఏంటి? ఇదేంటి ఇదేంటి అని అలా అనుకున్నాను అనమాట. అండ్ ఆయనకి అంత మంచి సపోర్ట్ చేసిన మా డీఓపీ గారు కిషోర్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈయన రావడం అంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా, అక్కడ తప్పించుకున్నాను అనుకో ఇంకో దగ్గర, అక్కడ తప్పించుకుని ఇంకో దగ్గర, అలాగా ఈయన రావడం 2, 3 సెటప్లు రెడీ చేసి ఇక్కడ అయిపోయినండి అక్కడ అయిపోయినండి అక్కడికి. అవుట్డోర్‌లో పాలకొల్లో చేసినప్పుడు పరుగులు తీ అలా ఉండేదన్నమాట. అండ్ మా ఈ స్టోరీ రైటర్ శోభన్ భాయ్, అంటే ఇండస్ట్రీ కలగదండం పెట్టు కాలుకొద్దు. సో చాలా మంచి రైటర్ అవుతారు, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు మరి కొద్ది రోజుల్లో. ఎందుకంటే చాలా మంచి స్టోరీ అందించారండి దీనికి. నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం మన పర్సనల్గా, మీతో కలిసి పనిచేయాలి డార్లింగ్, చాలా మంచి కథలు రాస్తున్నారని చెప్పేసి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా మంచి పొజిషన్లో వెళ్తే, పెద్ద పొజిషన్లోకి వెళ్తారు. అండ్ అలాగే మా చాణక్య స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్ చాణక్య వర్మ. అంటే చాలా సెన్సిబుల్ రైటింగ్, చాలా అంటే ప్రజెంట్ జనరేషన్కి ఏదైతే నచ్చుతుందో, ఎలా అయితే నచ్చుతుందో, ఎలాంటి డైలాగ్ నచ్చుతాయో అంత మంచి డైలాగ్ రాస్తున్నారు. మీ అండర్లో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత అండి, అవుట్డోర్ వెళ్ళిన తర్వాత ఎండలో ఒక పక్కన పరుగులు తీయాలి, ఉరుకులు తీయాలి, ఇవన్నీ క్రమంలో చిన్న ఇది ఉండేది. సో అప్పటికప్పుడు ఆ లొకేషన్ బట్టో లేకపోతే డేట్లు బట్టో వేరే వాళ్ళు పంపించాలి, కొంతమంది ఇక్కడికి వస్తున్నారు, వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి అలాంటప్పుడు మాకు చాణక్య అక్కడ కుదరలేదు, అలా వేరే పనిలో ఉన్నారు. అండ్ అదంతా చూసుకుంది మాకు అక్కడ మా జీకే విద్మహే గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అప్పటికప్పుడు సీన్లో కానీ డైలాగ్లో కానీ మాకు అన్నీ ఫిల్టర్ చేసి కానీ అటు చేసి కానీ చాలా బాగా అందించారు. తర్వాత డబ్బింగ్ చెప్పేంత వరకు ఈ ప్రాజెక్ట్కి ప్రతి దాంట్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఒక పని చేస్తాను, ఎక్కడ ఉన్నంటే చాలామంది మర్చిపోతాను, అలా మర్చిపోలేను. సో మా బాబాయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా సొనాటా అండ్ ఫాస్ట్ ట్రాక్ 2 క్యారెక్టర్లు చేసిన మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో పాషా భయ్ మీ పేరండి? బాదుషా. బాదుషా ఈయన చాలా మంచి, అంటే ఒక చిన్న సీన్ చేసేవాడిని ఈయనతో, చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ గురించి అన్న చాలా బాగా చెప్పేశారు, కాపీ పేస్ట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా భీమవరం పక్కనే, ఆకివీడు పక్కనే.